సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. అండ్ మన 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్న మీరు తలుచుకుంటే అయిపోద్ది. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి అండ్ రేపు ఫ్రైడే, రేపు సండే. ఫ్రైడేని వచ్చేస్తుంది, రేపు సండే, అది కూడా బడ్జెట్ డే. ఓకే, బడ్జెట్ ఫస్ట్ సండే, సో మార్కెట్ ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మోస్ట్లీ మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే పాయింట్ ఏంటి, బడ్జెట్ డే స్ట్రాటజీ అని చెప్పి ఓటీఎమ్స్ బై చేయండి, తక్కువ ఉన్న ప్రీమియమ్స్ బై చేసుకొని కూర్చోండి, మార్కెట్ ఎటో కట్టు ఫ్లక్చువేట్ అవుతుంది, ఎటో కట్టు మార్కెట్ వెళ్తుంది, మీకు డబ్బులు ఇస్తుంది అని చెప్తున్నారు. మీకు రియాలిటీ నిజం చెప్తున్నాను, రియాలిటీ చాలా తక్కువ మంది చెప్తారు. నేను చెప్తాను రియాలిటీ చూడండి, మార్కెట్లో అట్లా జరగదు. మీరు అనవసరంగా తక్కువ ఉన్న ప్రీమియం కొనిపెట్టుకొని అనవసరంగా లాస్ అవ్వద్దు. మీకు మొత్తం స్టాక్స్ అన్ని చూపిస్తా, ప్రీవియస్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, ఇప్పుడుండే మార్కెట్ కండిషన్ ఏంటి, మనం ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అయితే బెటరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. చూడండి, మీరే చూడండి. అంతేగాని బ్లైండ్గా ఏదో దూరంగా వెళ్ళి మాత్రం కొనుక్కోదు. అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు స్టాక్స్ చూపించే ముందు, నేను మా టెలిగ్రామ్లో కూడా పెట్టా, నిఫ్టీ బడ్జెట్ డ్రో, నిఫ్టీ 50 లాస్ట్ మీరు చూడండి, 2016 నుంచి చూడండి, మీకు తెలుస్తుంది. 2016లో 0.61% నెగిటివ్, 2017లో 1.81% పాజిటివ్. ఓకే, 2017లో పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత చూడండి. 2018లో 0.10% నెగిటివ్, 2019లో నెగిటివ్, 2020లో నెగిటివ్, 2021లో మంచిగా పాజిటివ్ మార్కెట్, బికాస్ కోవిడ్ తర్వాత మార్కెట్ ర్యాలీ అయింది కాబట్టి పాజిటివ్. 2022లో కూడా పాజిటివ్, మళ్ళీ 2023 నెగిటివ్, 24 నెగిటివ్, 25 కూడా నెగిటివే. ఓవరాల్గా మీకు నెగిటివ్ ఎక్కువ, పాజిటివ్ ఒక రెండు. పాజిటివ్ రెండు కూడా ఎప్పుడు వచ్చాయి, మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది. కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ తర్వాత మొత్తం లాక్డౌను, మన ఇండియన్ జీడిపి కూడా బాగా పడిపోయి, మళ్ళీ దానికోసం రూల్స్ మార్చి మళ్ళీ వెళ్ళాలని కోవిడ్ తర్వాత 21లో వచ్చిన బడ్జెట్లో చాలా మార్పులు, ఫెసిలిటీలు తేవడం వల్ల బడ్జెట్ పాజిటివ్గా ఆ ఇయర్ వెళ్ళింది. 2022లో కూడా నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇంకొద్దిగా బెటర్ పర్ఫామ్ చేసింది అంతే. మళ్ళీ 23 నుంచి అంత సెటరేట్ అయ్యేసరికి చూడండి నెగిటివ్ మార్కెట్. సో మీరు బడ్జెట్లో ఆలోచించాల్సింది అదే. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్కి బడ్జెట్ పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, దాని గురించి కూడా మాట్లాడదాం. చార్ట్స్ కూడా చూపిస్తా. సో నెగిటివ్ మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి, మార్కెట్లో బిగ్ మూమెంటంలు రావు. 2020లో 2.51%, 2021లో 4, అంతే. మిగతా ఏవి బిగ్ మూమెంటమ్స్ కాదండి. 1% కన్నా ఎక్కువ, ఇక 1% 2019లో వచ్చింది, కానీ నార్మల్గా చూస్తే అది కూడా పెద్ద విషయం కాదు. మిగతావి ఏవి పెద్ద మార్కెట్లు, ట్రెండింగ్ మార్కెట్లు కాదు. మీకు చూపిస్తా. ఓకే, సో నెక్స్ట్, లాస్ట్ టైం నుంచి నేను సిల్వర్ గురించి చెప్తున్నాను, సిల్వర్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అందుకే లాస్ట్ ఇక్కడే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇంత బౌన్స్ అయింది సింగిల్ డేలో. సిల్వర్ చూడండి ఎంత పడిందో. ఇప్పుడు 400 దగ్గర నుంచి సిల్వర్ ఇప్పుడు 291కి వచ్చింది. అది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే రష్యా సిల్వర్ కంటిన్యూగా సెల్ చేయాలనుకుంటుంది. దాని గురించి మనం మండే అనాలిసిస్ వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు బడ్జెట్ గురించి చూద్దాం. బడ్జెట్ రిలేటెడ్గా ఇప్పుడు మీరు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. నేను ఫ్లేయర్స్కి ప్రమోట్ చేయట్లేదు. మీరు ఫేర్స్ అకౌంట్ ఉంటే, ఒకవేళ ఫేర్స్లో మీరు లాగిన్ అయితే ఇక్కడ బడ్జెట్ 2026 అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో ఇక్కడ బడ్జెట్, లైవ్ బడ్జెట్ అవుతూ ఉంటుంది, మీకు కనబడుతుంది. సెక్టర్ ఇండెక్సెస్ అంటే ఆ బడ్జెట్ రిలేటెడ్గా ఆ సెక్టర్లో ఏం పర్ఫామ్ చేస్తుందని ఫ్లేయర్స్లో ఇది కనబడుతుంది. ఇది కూడా నేను జస్ట్ ఇప్పుడు ఫ్లేయర్స్ మీకోసం చార్ట్ ఓపెన్ చేసి చూపిద్దాం చూస్తే నాకు ఈ ఆప్షన్ కనబడింది. మీకు ఏమైనా యూజ్ అయితే మీరు వాడుకోండి. ఇఫ్ మీ దగ్గర అకౌంట్ లేదనుకో, ఇప్పటికిప్పుడే ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసండి, అది పెద్ద విషయం కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఇప్పుడు నార్మల్ మీకోసం చార్ట్, నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసి చూపిద్దామని వచ్చా. ట్రేడింగ్ వ్యూలో 1 ఇయర్ కన్నా ఎక్కువ వెళ్ళాం. సో ఇందులో అయితే నీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించవచ్చు కదా అని ఇందులో ఫ్లేయర్స్ ఓపెన్ చేస్తే ఇది కనబడింది. ఏంటని క్లిక్ చేస్తే ఇట్లా ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ బడ్జెట్ నడుస్తుంటుంది. ఆ సెక్టర్ తాలూకా హెల్త్ కానీ, రిటైల్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఐటీ కానీ, ఆటో కానీ, ఇందులో బడ్జెట్ రిలేటెడ్గా ఏం డిస్కషన్ జరిగితే ఆ సెక్టర్ మీకు పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా ఇక్కడ కనబడుతుంది. ఒక ఫెసిలిటీ ఇచ్చారు, బాగుంది అని చెప్పుకోవాలి అంతే. ఓకే, సో ఇప్పుడు మనం బడ్జెట్లోకి వెళ్దాం. సో ఇది ఇప్పుడు మనం 2025 బడ్జెట్లోకి ఫస్ట్ వెళ్దాం. 2025 ఫెబ్ ఫస్ట్ అసలు ఏం జరిగిందో చూడండి. సో 2025 ఇది ఫెబ్ ఫస్ట్ బడ్జెట్. నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయాల్సింది కూడా ఒకటి ఉంది. ఏంటి, ఫస్ట్ బడ్జెట్ అనౌన్స్మెంట్ అన్నీ జరిగేసరికి 11 అయ్యిద్దండి. బాగా గుర్తుపెట్టుకోండి, 9-15 మార్కెట్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 11 వరకు బడ్జెట్లో అన్నీ డిస్కస్ జరిగి అన్నీ సెట్ అయ్యేసరికి ఆ టైం అయ్యిద్ది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే 11:45కి ఒక బిగ్ మూమెంటం వచ్చింది. బాగా చూడండి, బిగ్ మూమెంటం వచ్చింది. తర్వాత కొంచెం కన్సల్టేషన్, మళ్ళీ అది రికవరీ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఓవరాల్గా ఆలోచించండి, ఓవరాల్గా ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇగో
ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, పడింది, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే క్లోజ్ ఇచ్చింది. సో ఎక్కడ స్టార్ట్ అయిందో ఇంచుమించు అదే దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది అంటే ఎట్ ద మనీ జర నువ్వు ఒకవేళ ఇది కాలు పుట్టు రెండు సెల్ చేసి కూర్చుంటే మార్కెట్ పైకి అటు తిరిగి ఇటు తిరిగి ఓవరాల్గా సేమ్ ఒకే లెవెల్ దగ్గర క్లోజ్ ఇచ్చింది. రెండు వైపులా ప్రీమియం డికే జరిగింది ఇక్కడ. ఓకే, సరే, ఇది మనం బయింగ్ కోసం కదా చూస్తుంది, మోస్ట్లీ అందరూ బయింగ్ కోసం చూస్తారు. ఇక్కడ ఏమైంది చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ ఫాలో అయింది, బ్రేక్ అయ్యింది. ఈ బ్రేక్అవుట్లో బాగా చెప్తాను చూడండి, ఇలాంటి దగ్గర మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ టైం బ్రేక్ ఏదైనా అయితే అది ట్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీకు ప్రీవియస్ డేటా కూడా చూపిస్తా, అంటే ఎక్కువ ఏం జరుగుతుంది. ఈ బ్రేక్అవుట్లో ట్రాప్, దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది సార్, దాంట్లో మీరు ఎంటర్ ప్లాన్ చేసుకోండి. ఈ రివర్సల్లో ఇక్కడ బ్రేక్అవుట్లో ఇప్పుడు సడన్గా మార్కెట్ ఇలా నడుస్తూ సడన్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది బిగ్ క్యాండిల్, అప్ సైడ్కి ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇమ్మీడియట్గా మార్కెట్ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోండి. అది మీకు డౌన్ సైడ్ రివర్సల్ ట్రేడ్లో బాగా డబ్బులు ఇస్తుంది. ఇది మనకి 2025 మార్కెట్ ఏం జరిగింది, మార్కెట్ స్లో అండ్ స్టడీగా టైం పాస్ చేస్తూ వెళ్ళింది. ఇక్కడ ఏం పెద్ద మూమెంటం కాదండి, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై కూడా బ్రేక్ అవ్వలేదు, చాలాసేపు టైం స్పెండ్ చేసింది. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ కనబడింది. చూడండి, ఎవరైతే ఈ బ్రేక్అవుట్లో దూరారో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అయిందని ఎంతమంది అయితే దూరారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు. ఇక్కడ ఆలోచించండి. ఇగో నేను ఏం చెప్తున్నానో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇగో మొత్తం 15 మినిట్స్ క్యాండిల్లోనే మార్కెట్ ఉందా, టైం పాస్ చేసిందా, ప్రీమియం పెరగలేదు, బ్రేక్అవుట్ ఏమో బ్రేక్అవుట్ వచ్చింది, మంచి పాజిటివ్. ఇమ్మీడియట్గా చూడండి ఎంత పెద్ద సెల్ క్యాండిల్ పడిందా. తర్వాత ఏమైంది, మళ్ళీ వెంటనే అంత రికవరీ అయింది, మళ్ళీ పడింది. కొంతసేపు మార్కెట్ ఈ రేంజ్లో ఇక్కడ నుంచి మళ్ళీ మెల్లి స్లో అండ్ స్టడీగా రికవరీ చేసుకుంది, ఈ రేంజ్కి వచ్చింది. ఓకే, ఇది 2025 బడ్జెట్. అంటే మార్కెట్ ఏం చేస్తుందో, ట్రాప్ ఎన్నిసార్లు చేస్తుందో మీరు చూడండి. 25 బడ్జెట్ ఇది. మనం 24 బడ్జెట్ ఫెబ్ ఫస్ట్కి వెళ్దాం. 24 బడ్జెట్, ఇది 24 బడ్జెట్. ఓకే, 24 బడ్జెట్లో ఇక్కడ ఏమైందో చూడండి రండి. సో ఇక్కడ చూడండి, ఓకే, ఇది చూడండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, నేను ప్రతిసారి అదే చెప్పేది. ఇగో ఫస్ట్ మార్కెట్ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళింది, సడన్గా ఒక పెద్ద స్పైక్ ఇచ్చింది, చాలామంది అప్ సైడ్ దూరిపోయారు అనుకున్నారు, లేదు. బట్ మార్కెట్ చూడండి డౌన్ సైడ్ ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, మళ్ళీ వెంటనే రికవరీ అయిపోయి మళ్ళీ అటే డౌన్ సైడ్ కూడా సేమ్ అదే డౌన్ సైడ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. బట్ ఇందులో మీరు చూడాల్సింది ప్రీమియం డికే. చూడండి విక్కులు చూడండి, ఎంత పెద్ద పెద్ద విక్కులు, ప్రతి దగ్గర విక్కే. అంటే మార్కెట్ ఏం చేసింది, సింపుల్గా టైంపాస్ చేస్తూ పడింది, బట్ ఫుల్ విక్కులతో టైంపాస్ చేసుకొని హెవీ వాల్టైల్ అవుతూ పడింది. ఇక్కడ ఇలాంటి దగ్గర ప్రీమియం ఫాస్ట్ పడిపోద్ది, పెరిగిపోద్ది, ఇలాంటి జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏమైంది, అప్ సైడ్కి బ్రేక్ కొట్టించినట్టు ఇచ్చి డౌన్ సైడ్ పడింది. ఇక్కడ కూడా ఒక ట్రాప్, అప్ సైడ్కి బ్రేక్ కొట్టించి డౌన్ సైడ్ పడింది. ఓకే, అండ్ నెక్స్ట్ 24 అయిపోయింది. 23rd బడ్జెట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇగో 23rd. ఫస్ట్ మార్నింగ్ నుంచి ఎందుకు 11 వరకు వద్దంటున్నానంటే, బడ్జెట్ అనౌన్స్మెంట్లు అన్నీ జరిగేసరికి 11-11:30 అయిపోద్ది. ఓకే, చూడండి మార్నింగ్ నుంచి టైం పాస్ చేసింది మార్కెట్, చేసిందా, సట్ మన బ్రేక్అవుట్ ఇచ్చింది అప్ సైడ్. 1, 2, 3 క్యాండిల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది, అందరూ అప్ సైడ్ అనుకున్నారు. ఇమ్మీడియట్గా మార్కెట్ టర్న్ అయింది, అక్కడ నుంచి చూడండి ఎంత షార్ప్గా పడిందో, చాలా బిగ్ ఫాల్ వచ్చింది. ఓకే, ఇది 2023లో ఒక మూమెంటం జరిగింది మనకి, 2023. సో మీకు ఎక్కడ చూపించారు, 2023 అనా, కాదు ఒకసారి అవ్వండి, అంతే 2023 ఆ టైంకి 0.26% నెగిటివ్ క్లోజ్ అయింది, చూస్తారా, ఇదే మొత్తం మార్కెట్ పడి ఇంత మనకు నెగిటివ్ క్లోజ్ అయింది. ఓకే, ఇది మనకు నెగిటివ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం 2023 అయిపోయింది, 2022కి వెళ్దాం. 22 ఫెబ్ 1 ట్యూస్డే పడింది, ఇది 2022 ఫెబ్ 1. 2022లో ఏమైంది చూడండి, 22లో 1.31% పాజిటివ్ ఉండాలి, అంటే మార్కెట్ పడి తిరిగి వచ్చి పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇక్కడ మీరు చూడండి ప్రతిసారి ఫస్ట్ ట్రాప్ జరుగుతుంది, తర్వాత రివర్సల్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక ఫస్ట్ ఇది క్యాండిల్, ఇది ఒక రేంజ్ చూడండి, ఇది రేంజ్ పాయింట్, మీకు చెప్పబోయేది ఇదే. సో ఇది రేంజ్, సడన్గా ఏమైంది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది, ఇమ్మీడియట్గా మార్కెట్ తిరిగింది, అప్ సైడ్కి ఒక మంచి ట్రేడ్ అయ్యింది. చూసారా, నేను ఏమంటున్నానంటే మోస్ట్లీ సెకండ్ హాఫ్ ట్రేడ్ ప్లాన్ చేయడానికే చూడండి, అది మీకు సేఫర్ సైడ్ డబ్బులు ఇస్తుంది. అండ్ ఫస్ట్ టైం బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా దూరిపోకండి, అదే ట్రాప్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు అప్ సైడ్ ఎక్కువ సడన్గా అప్ సైడ్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్ దూరిపోకండి, వెయిట్ చేయండి. అది మేబీ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటే అది మీకు మంచిది. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ట్రాప్ డౌన్ సైడ్ అయ్యి దెన్ మార్కెట్ తిరిగి అప్ సైడ్ క్లోజ్ ఇచ్చింది.
ఇది కూడా చూడండి, బడ్జెట్కి ముందు చూసారా మార్కెట్ సేమ్ సైడ్ వేస్. లాస్ట్ టైం కూడా మొన్న కూడా మన సేమ్ ఫ్రైడే మార్కెట్ ఇలానే బిహేవ్ చేసింది బడ్జెట్కి ముందు. ఓకే, అది కూడా మీకు చూపిస్తున్నా. 21 ఫెబ్ ఫస్ట్, ఇది 21 ఫెబ్ ఇక్కడ చూడండి. బడ్జెట్లో 21 నేను చెప్పాను కదా, మార్కెట్లో మంచి ర్యాలీ ఇచ్చింది 4.41%. ఎందుకు? కోవిడ్ తర్వాత ఇయర్ మార్కెట్లో స్టెబిలిటీ కావాలి, చాలా వరకు విషయాలు జరగాలి. సో 15 మినిట్స్ తర్వాత మనకి మార్కెట్ బ్రేక్అవుట్, దాని తర్వాత మార్కెట్ సింగిల్ సైడ్ డైరెక్షన్. ఓకే, ఇది వదిలేయండి, ఎందుకంటే కోవిడ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఒక పాజిటివ్ మార్కెట్. దాని ముందు 21 ఫెబ్ ఫస్ట్ సాటర్డే పడింది, ఇగో. ఓకే, సో ఇది కూడా చూడండి, ఇది కూడా మీరు 2020లో మార్కెట్ కోవిడ్ టైం కన్నా ముందు పడింది. సో ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై, ఇగో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై. మార్కెట్ అప్సైడ్ బ్రేక్ అయిందా, మార్కెట్ పైకి వెళ్ళింది, దెన్ మార్కెట్ స్టార్ట్ ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ అప్సైడ్ ట్రాప్ అయ్యారు, అప్సైడ్ వెళ్ళింది, దాని తర్వాత మార్కెట్ పడి చూడండి సింగిల్ క్యాండిల్లో ఇలా బయర్స్ అందరినీ తినేసిన సింగిల్ క్యాండిల్లో దెన్ మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయింది. మంచిగా ఫాలో అయింది, నేను చిన్న ఫాలో అనట్లే, మంచి ఫాలో అయింది. సో ఫస్ట్ అప్సైడ్ ట్రాప్, తర్వాత ఫాలో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం సిమిలర్ ప్యాటర్న్స్ ఏం చూస్తున్నాం, ఫస్ట్ ట్రాప్లు చూస్తున్నాం, తర్వాత ఫాల్ చూస్తున్నాం. ఇప్పుడు ఇది 2019 బడ్జెట్. ఇందులో కూడా చూడండి, ఇగో మార్నింగ్ నుంచి మార్కెట్ రేంజ్, ఓకే, సడన్గా అప్సైడ్ బ్రేక్అవుట్, దెన్ మార్కెట్ ఫాల్. అప్సైడ్ బ్రేక్అవుట్, ట్రాప్ అయ్యారా, అందరూ డౌన్ సైడ్కి వచ్చారు. సో ఏం జరుగుతుంది, కామన్ థింగ్ ప్రతిసారి ఫస్ట్ ఒక ట్రాప్ జరుగుతుంది, తర్వాత మార్కెట్ ఫాలో అవుతుంది, ట్రాప్ జరుగుతుంది, ఫాలో అవుతుంది. సో ఇది కంటిన్యూ అవుతుంది. మీకు చూపెట్టాలని ఇప్పుడు 2019 వరకు నేను చూపించా. సో సింపుల్ స్ట్రాటజీస్, ఇప్పుడు జనాలు చెప్పేటట్టు యూట్యూబ్లో స్ట్రాటజీలు అనుకొని కాలు పుట్టు రెండు బై చేసుకొని కూర్చోకండి. నేను చెప్పేది వినండి. మార్నింగ్ నుంచి మీరు మార్నింగే కూర్చున్నారు అనుకో, 9:15కి 9:30 కల్లా మీరు బై చేసి కూర్చున్నారు అనుకో, అదేమైందంటే చాలాసేపు సైడ్ వేస్ ఉండడం, 11:30 వరకు సైడ్ వేస్ ఉండడం, మీకు ప్రీమియం డికే అయిపోద్ది. ఇఫ్ సపోజ్ మీరు 11 తర్వాత కాలు పుట్టు తీసుకున్నారు అనుకో, ఒక స్పైక్లో కాల్ సైడ్ ప్రాఫిట్ వస్తుంది, మీరు ఎగ్జిట్ అవ్వలేదు అనుకో, బాగా వినండి, ఎగ్జిట్ అవ్వకపోతే వెంటనే ఇమీడియట్గా పుట్ సైడ్ కూడా ప్రీమియం, మళ్ళీ పుట్ సైడ్ పడడం, మళ్ళీ పుట్ సైడ్. ఇఫ్ రెండు సైడ్లో మీరు ఎగ్జిట్ అవ్వకుండా అలా హోల్డ్ చేశారు అనుకో, పెద్ద ట్రేడ్ వస్తుందని మార్కెట్కి కొంచెంసేపు పోతే ప్రీమియం డికే అయిపోద్ది. సో వెయిట్ చేసి, ఇప్పుడు ఓవరాల్గా ఈ బడ్జెట్ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, వెయిట్ చేసి ఫస్ట్ మార్కెట్ ఒక 11 వరకు ఏం చేస్తుందో చూడండి. 11 గంటలకు ఒక సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే వీలైతే స్కాల్ప్ చేయడానికి చూడండి, స్మాల్ ప్రాఫిట్స్ విత్ స్మాల్ లాట్. లేదు అంటే ఇటువైపు బ్రేక్అవుట్ ఇస్తుంది, అటువైపు వెయిట్ చేసి అవాయిడ్ చేసి దానికి అగెనెస్ట్గా వెంటనే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుంది. ఇప్పుడు అప్ వెళ్తే డౌన్ వస్తుంది, డౌన్ వస్తే అప్ వెళ్తుంది, ఓకే, అగెనెస్ట్గా. సో ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఆ ట్రేడ్ని క్యాప్చర్ చేయడానికి చూడండి, అది మీకు డెఫినెట్గా మీకు డబ్బులు ఇస్తుంది. ఆ సెకండ్ ట్రేడే మీకు డబ్బులు వస్తాయి. ఓకే, సో ఓవరాల్గా నేను ఇప్పుడు బడ్జెట్ అనాలిసిస్లో చెప్పేది ఇదే. సో బడ్జెట్లో ఫస్ట్ ఇప్పటి వరకు నేను సిమిలర్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసింది, మీకు చూపెట్టింది. ఫస్ట్ ట్రాప్ జరిగింది, తర్వాత మూమెంటం అటువైపు వస్తుంది. ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం వచ్చిందనుకో, మోస్ట్లీ అటే ఉంటుంది. అప్ సైడ్కి వెళ్ళి డౌన్ వస్తే డౌన్ ఉంటుంది. అదే ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వెళ్ళి అప్ సైడ్కి వెళ్ళిందంటే అప్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ బ్రేక్అవుట్ జరిగిద్ది, అది ఫేక్ బ్రేక్అవుట్, ఫేక్ ట్రాప్. సో దాన్ని వెయిట్ చేసి తర్వాత మార్కెట్లో మీరు ట్రేడ్ చేయండి. ఇది సిమిలర్ ప్యాటర్న్, ఎవ్రీ ఇయర్ జరిగే సిమిలర్ ప్యాటర్న్ ఇది. ఓకే, సో మీకు నేను ఏం చెప్తున్నాను, ఇలాంటి దగ్గర కాలు పుట్టు బై చేసుకొని కూర్చొని దూరంగా ఓటీఎంలు అది కూడా సెల్ చేసుకొని లాస్ అయితే అవ్వద్దు. మీరు ఏమైనా బ్యాక్ టెస్ట్ చేయాలి అంటే చూడండి, ఇది ఆల్గో టెస్ట్ సిమ్యులేటర్స్ అని కొట్టండి, బోల్డ్ వెబ్సైట్లు వస్తాయి. మీకు నిజంగా బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోవాలి అనుకుంటే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది సిమ్యులేటర్ మీద క్లిక్ చేశాక ఇక్కడికి వెళ్ళండి. 2026 ఇగో 2025 ఫెబ్ ఫస్ట్కి వచ్చాను నేను, మార్నింగ్ సరే 11 వరకు నేను అన్నట్టే 11 వరకు మనం ఏవి బై చేయకుండా సెల్ చేయకుండా 11 తర్వాత ఇగో ఇట్లా స్పాట్లో పెట్టుకొని జస్ట్ ఓటీఎంలు 2 బై చేశాను అనుకోండి. ఓటీఎంలు చూడండి, దూరంగా ఉన్న ఓటీఎంస్ ఇవి బై చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి 10,000 లాసు. ఇటు స్పైక్ అవ్వలేదే చూడండి. ఇప్పుడు మధ్యలో ఏమైనా ప్రాఫిట్లు వచ్చాయో చూడండి, ఇక 130 ఇప్పుడు చూడండి, జస్ట్ 130 150 తర్వాత ఇంక లాసే. చూడండి, ఓటీఎంలు బై చేసి ఉంచండి అని చెప్పిన ప్రతి ఒక్కరికి చూడండి, ఇది లాసు. ఏది 2025 సరే 2024 మరి 2024 ఫెబ్ ఫస్ట్ మీకే చూపిస్తున్నాను 11 వరకు బై చేయదు. 11 అంటే 10:59. ఓకే, దూరంగా వెళ్ళి ఓటీఎంలు బై చేయమని చెప్తారు కదా, 1 2 3 ఇది బై చేస్తున్నాను. ఓకే, ఇవి ఓటీఎంస్. ఏమవుతుందో చూడు, ఇగో
చూడు 900 ప్రాఫిట్ వచ్చింది. జస్ట్ నేను చూడు 15 మినిట్స్ చెప్పిన వెళ్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఫస్ట్ 900 వచ్చింది, వెంటనే 600, 1000, 1400 వచ్చింది. జస్ట్ నువ్వు ఒక్క 10 నిమిషాలు కానీ హోల్డ్ చేయి, ఒక 11 వరకు హోల్డ్ చేస్తే అంతే నీ సీన్. ఎండ్ ఆఫ్ ది డేకి 5000 లాస్. మీరు కొనేసి వదిలేయండి అంటారు కదా, ఎండ్ ఆఫ్ ది డేకి 5000 లాస్. అంటే నువ్వు ప్రాఫిట్ వచ్చిన వెంటనే ఎగ్జిట్ అవ్వగలగాలి, లేదంటే నీకు ఇంక లాసే. ఇది 23 ఫెబ్ 1, 2023 ఫెబ్ 1 సేమ్ 11 వరకు వచ్చాను నేను. ఇగో ఇది 11 ఫెబ్ 1, ఫెబ్ 2 ఎక్స్పైరీ. ఓకే, దూరంగా వెళ్ళి ఇగో ఇది బై చేస్తున్నాను, ఇది అండ్ ఇక్కడ కూడా ఇది బై చేశానా, లేదంటే ఇంకొద్ది కిందకి వెళ్ళి ఇది ఓకే ఇలా బై చేశానా. చూడండి, మీరు ఎంత దూరంగా వెళ్తే మీకు అంత పెద్ద రేంజ్ అయిపోద్ది, ఎంత తక్కువ పెట్టుకుంటే అంత చిన్న రేంజ్ అయ్యిద్ది. ఓకే 1 2 3 ఓకే ఇది ఓకే. ఇప్పుడు ఏమైంది, ఇది రేంజ్ అయిందా చూడండి. జస్ట్ నేను 1 మినిట్. చాలామంది అడుగుతారు ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్కి రియల్ రిజల్ట్కి చాలా తేడా ఉండదని. సిమ్యులేటర్ మీరు బ్యాక్ టెస్ట్ చేయడానికి యాప్ వాడతారా, మొబైల్లో ఏవో యాప్స్ వాడతారు కదా, ఆ యాప్లు వేరండి, సిమ్యులేటర్ వేరండి. సిమ్యులేటరు 98% యాక్యురేట్ చూపిస్తాయి. బ్యాక్ టెస్ట్ ఫార్వర్డ్ టెస్ట్ రిజల్ట్స్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో అదే మీకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ 10,000 లాస్ అంటే మీకు రియల్ మార్కెట్లో కూడా 10,000 వస్తుంది. దానికోసం డెడికేటెడ్గా నేను ఒక వీడియో చేస్తా, లైవ్ ట్రేడ్ రిజల్ట్ చూపిస్తా, సిమ్యులేటర్లో రిజల్ట్ చూపిస్తా, ఫార్వర్డ్ టెస్ట్ చేసి కూడా చూపిస్తా, 3 ఆల్గో టెస్ట్లు చూపిస్తా. మీకు దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత యాక్యురేట్ ఉన్నాయో రిజల్ట్. ఓకే, డోంట్ వరీ, ఎందుకంటే నాకు తెలుసు ఆ యాక్యురేట్, నేను చూసాను కాబట్టి మీకు చెప్తున్నా. బట్ మీకు ఇప్పుడు బడ్జెట్ రిలేటెడ్ మాట్లాడదాం. చూడండి, ప్రాఫిట్ లేదు, ఇది 2023 ఎండ్ ఆఫ్ ది డే 1300 లాస్. 2023 నో ప్రాఫిట్. ఏమైనా ప్రాఫిట్లు వచ్చే ఛాన్స్ ఉందా, లేదు, ఎక్కడా లేదు. ఇక్కడ 600, ఇక్కడ ఏమొచ్చిందా, ఇక్కడ ఒకసారి వచ్చింది 1000 రూపీస్ అంతే, జస్ట్ ఒక 600 అంతే, 1000 రూపీస్ ఇక్కడ వచ్చింది. వితిన్ సెకండ్లో పోయింది, ఒక్క సెకండ్లో నీకు 1000 నుంచి 1400 ఇట్లా లాస్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయావు. ఓకే, ఇక్కడ వచ్చింది చూడు, ఇగో 14.45కి నీకు దగ్గర 4000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, 8000 పెడితే. సడన్ ఫాల్ ఇక్కడ వచ్చింది, 2023లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 2023 అంటే మొన్న. ఇప్పుడు 2022-21లో చూద్దాం, చెప్తుంది అర్థం చేసుకోండి. ఓకే, 2022 ఫెబ్ 1 11 గంటలకి ఎందుకు చూడు, 11 గంటలకి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వస్తుంది ప్రాఫిట్ మనకి. అదే మీరు మార్నింగ్ ఎంట్రీ తీసుకుంటే మొత్తం ప్రీమియం డీగా కరిగిపోద్ది. బై చేసానా, ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. 15 మినిట్స్ చెప్పిన వెళ్తున్నాను, 7000 లాస్ ఉన్నావు, లేదు 22 ఎండ్కి ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి 11,000 లాస్. 22కి ఏం ప్రాఫిట్ రాలే నాకు. 21కి చూడండి, ఓటీఎంలు బై చేసి కూర్చోమని చెప్పి ప్రతి వాళ్ళకి చూడండి, ఇది ఒకసారి ఏం జరుగుతుందో చూసారా. ఇది 2021 సరే, మార్నింగ్ కాకుండా 11 గంటలు తీసుకుందాం. 11 గంటలకి ఇది బై. ఓకే, ఇప్పుడు 30 మినిట్స్ 15 మినిట్స్ చెప్పిన వెళ్దాం. 2600 వచ్చింది. ఓకే, 4000 వచ్చింది, 7000 వచ్చింది, 7000 దగ్గర వచ్చింది. ఎప్పుడు 2021లో మార్కెట్ పడింది కదా, అప్పుడు నీకు చూడండి, మార్కెట్ పడితే ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి మీరు 13,000 సంపాదించారు. చెప్పానా, ట్రెండింగ్ మార్కెట్ అయితే 2021 మార్కెట్ చూపిస్తాను చూడండి. 2020 మీరే చూడండి. ఇప్పుడు నేనేమైనా చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తానా అంటే కాదే. 2021 మార్కెట్ కంప్లీట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కదా, దట్ స్టార్టింగ్ మార్నింగ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, నీకు డబ్బులు వచ్చాయి. ఓకే, నీకు 13,000 వచ్చాయి. సరే, 2021 అయిపోయింది. ఇప్పుడు 2020 ఫెబ్ 1 కూడా చూపించేస్తున్నా. 2020 ఫెబ్ 1 11 గంటలకి. ఓకే, సో బై, దూరంగా ఇది కూడా బై. ఓకే, బై చేసానా. 15 మినిట్స్ చెప్పిన వెళ్తున్నా చూడండి, 15 నిమిషాలు చెప్పిన చూడండి. నీకు డికే తప్ప ఇంకేం ఇక్కడ 1800 వచ్చింది, సారీ ఇక్కడ 1800 వచ్చింది. ఇప్పుడు 1 మినిట్ చెప్పిన వెళ్దాం. 1800 అంటే 1700, 1800. ఇంకొక కొంచెంసేపు, ఒక 10 నిమిషాలు నువ్వు 2000 కోసం ఆగుంటే నీకు లాస్ మళ్ళీ. సో ఇదంతా 1 మినిట్ 5 మినిట్స్ చెప్పిన వచ్చాను. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు 3:30కి ఆ టైం చేసి నీకు 3000 ప్రాఫిట్ వచ్చింది.
3000, 3500 ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి ఇంక ఎండ్ ఆఫ్ ది డే 6000. ఎస్, ఎప్పుడు వచ్చింది ఇది? 2020లో మార్కెట్ ఫాల్ అయింది కదా అప్పుడు. సో పాయింట్ మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చూపించాను కదా, డే మార్నింగే 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే మీరు దయచేసి కాలు పుట్టు ఓటీఎంస్ బై చేసుకుని కూర్చోకండి. ఆల్మోస్ట్ 11:30 అయిపోవాలి మార్కెట్ న్యూస్లో అయితే. ఆ తర్వాత నిజంగా మీరు బై చేయాలంటే ఓటీఎంస్ బై చేసుకొని కూర్చోండి, అది మీ ఇష్టం. మీరు కాల్ బై చేసి పుట్టు బై చేసి దూరంగా ఎంత డిస్టెన్స్లో బై చేసుకో. ఇఫ్ మార్కెట్ నిజంగా మూమెంటం వస్తే డెఫినెట్గా మీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ ఓన్లీ ఒకటే థింగ్ గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్లో మూమెంటం వస్తే డబ్బులు వస్తాయి. ఇఫ్ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడే క్లోజ్ ఇచ్చిందా, నీకు లాసే. నువ్వు లాస్ బుక్ చేసుకోవాలి. మరి ఇంకా ఆప్షన్ లేదు వెయిట్ చేస్తానంటే ఫస్ట్ ట్రాప్ అవుతుంది. ఆ ట్రాప్ నువ్వు అవాయిడ్ చెయ్యు. తర్వాత రివర్సల్లో నువ్వు ట్రేడ్ ప్లాన్ చేయి, ప్రాపర్గా సింగిల్ ట్రేడ్ ప్లాన్ చేయి, ఎంత వస్తుందో తీసుకో వెళ్ళిపో, అది బెటర్. ఓకే, ఐ హోప్ మీకు బడ్జెట్ నేను క్లారిటీగా చూపించాను అనుకుంటున్నా. డెఫినెట్గా నెక్స్ట్ టైం నేను ఈ సిమ్యులేటర్ ఎలా వాడాలి, బ్యాక్ టెస్ట్లు ఎలా చేయాలో ఒక వీడియో చేస్తాను. ఓకే, సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు రియాలిటీ చూపించాలని వీడియో చేశాను. సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనాలిసిస్ చేస్తాను. సో ఇయర్ బడ్జెట్ అనాలిసిస్ అయితే ఇదే. సో జాగ్రత్తగా ఉండండి. ట్రెండింగ్ మార్కెట్లు వస్తే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ట్రెండింగ్ మార్కెట్ వస్తుందా అంటే నాకేం అనిపించట్లే. సేమ్ వాలటైల్ కమ్ ట్రాపే అవుతారు, ట్రాప్ మార్కెటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫుల్ ట్రాప్ మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బడ్జెట్ కోసం కూర్చున్నారు. బడ్జెట్ వస్తుంది, ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ. బిగ్ ప్లేయర్లకి తెలుసు, వీళ్ళందరూ రిటైల్ ట్రేడర్లు అందరూ ఇదే పని చేస్తారు. బడ్జెట్ వస్తుందని ఫుల్ కాలు పుట్టు 2 వైపులు సెల్ చేసుకుని కూర్చుంటారు అని అందరికీ తెలుసు. రిటైల్ ట్రేడర్లకి, బిగ్ ప్లేయర్లు అందరికీ తెలుసు మన గురించి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మార్కెట్ అప్ సైడ్ ట్రాప్ చేస్తారు, మొత్తం ట్రాప్ అయిపోతారు, డౌన్ సైడ్ పడేస్తారు, లేదా అప్పు పైకి కిందకి తీసుకెళ్ళి సేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడే క్లోజ్ చేస్తారు. ఇలా రెండిట్లో అవడం వల్ల రెండిట్లో మనకు లాసే. ఇఫ్ నిజంగా మార్కెట్ నిజంగా ట్రెండింగ్ ఉంది అంటే మనకు బడ్జెట్ బాగా పాజిటివ్గా ఉండాలి మన సైడ్. నాకు తెలిసి బడ్జెట్ ఇప్పుడు అంత పాజిటివ్గా లేదు మన సైడ్. అన్నీ మనకి అనుకూలంగా సెట్ అయ్యేవి ఏం లేవు. ఓకే బడ్జెట్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో అది. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టే Feb 2 నుంచి మనకి బ్యాచ్ అయితే మొదలైపోతుంది, హెడ్జింగ్ బ్యాచ్ Feb 2 నుంచి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీరైతే నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. Feb 2 నుంచి అడ్వాన్స్ లెవెల్ మాస్టరీ హెడ్జింగ్ బ్యాచ్ అయితే మొదలవుతుంది. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ కోసం ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.